కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి తమ ఓటుతో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడటానికి రెడీగా ఉన్నారన్నారు. అలాగే తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలూరు తాలూకా ప్రజల చిరకాల స్వప్నం వేదావతి ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కుడిగిరి నీలకంఠ, ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ వెంకటావ రాముడు, అసెంబ్లీ కో కన్వీనర్ అంబన్న, జనసేన తాలూకా అధ్యక్షుడు ఛత్రపతి, ఉపాధ్యక్షుడు శేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చరిత్ర కావచ్చు. ఎందుకంటే మనం పోరాడుతూ ఒక దుష్ట శక్తితో పోరాడుతున్నాం. దానికోసం మనమంతా కలిసికట్టుగా పోరాడి మా ఆలూరు నియోజకవర్గం వీరభద్ర గౌడని మా జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక ఉద్దేశం ఏమంటే ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కూటములు 2019లో అన్నగారికి అవకాశం వచ్చింది. ఆ రోజు కొద్దిగా తప్పిదమైంది. ఈసారి అందుకే ఆలూరుని, మన ఆలూరు కంచుకోటని టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి వీరభద్ర గౌడని గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు గెలిచినప్పుడు ఇప్పుడు ఎట్లయితే కూర్చొని మాట్లాడినామో అన్ని గెలుపు తథ్యం, దీన్నైతే ఎవరు కాదంటారు. ఎందుకంటే అనేది ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను నేను ఈరోజు. ఏంటంటే ఆలూరులో కరువు వచ్చింది. ఒకసారి కరువు వచ్చినప్పుడు దాని గురించి ఎవరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఆ రోజు వీరభద్ర గౌడ అన్న మన వేదావతితో నుంచి కుంభాభిషేకం తీసుకొని తోపిపాలెంతో పోయినప్పుడు పూజ చేయించినప్పుడు సాయంత్రమే అమ్మవారు కరుణించి వీరభద్రన్న కృప చూపించి వర్షం కురిసింది. ఆ రోజు మేము ఆయనకి అభిమానులైనాము. ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఆలూరు గెలిచాలనుకున్నప్పుడే బాగా చేసినారు. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి అన్ని గెలిపించుకుంటే ఇంకా ఆలూరు రూపురేఖలు మారుతారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ చేసిన బీజేపీ నా మిత్రుడు కుడిగిరి నీలకంఠ, బీజేపీ జిల్లా అధ్యక్షులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే జనసేనలు, అలాగే మా మండల కన్వీనర్ సుధాకర్ గారికి, మా కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకు, శ్రేయస్సులకు, నందమూరి అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ పేరు పేరున ఉంటారు. ఈరోజు ఎన్డీఏ కూటమి మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకలు, అలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక ప్రణాళికతో బీజేపీ, తెలుగుదేశం,